అందరికి నమస్కారం. ఎప్పుడు మనము గత 5 ఏళ్లుగా చదివిన వార్తలేంటి? ఆ కంపెనీ వెళ్ళిపోయింది, ఈ కంపెనీ వెళ్ళిపోయింది, వాడు తిట్టేసి వెళ్ళిపోయాడు, వీడు పెట్టుబడులు పెట్టనన్నాడు. ఇవి మనం చదువుతున్నది. మరోవైపు గుంతలు పడిపోయిన రోడ్లు, మరి బటన్ నొక్కుడు, ఇవే మనం చూసింది. బటన్ నొక్కుడు, గుంతల రోడ్లు, అరాచకాలు, అక్రమాలు, పెట్టుబడులు పెట్టలేం మా వల్ల కాదంటూ చేతులెత్తేసి వెళ్ళిపోయిన కంపెనీలు, ఇవి మనం చూసాం. కానీ గత కొన్ని రోజులుగా అభివృద్ధి అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్లో కనబడుతోంది. మొన్నటికి మొన్న 1,61,000 కోట్లతోటి ఆర్షల్ మిట్టల్ ప్రతిపాదన చేసింది. కేవలం ఒక జూమ్ కాల్ మీటింగ్లో లోకేష్ గారు దాన్ని సాధించడం అనేది ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. సో అంటే మనసుంటే మార్గం ఉంటుంది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సీఎం అయితే వెంటనే పెట్టుబడిదారులు ఆటోమేటిక్గా, దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక మంది చంద్రబాబు నాయుడు గారు సీఎం అట్లయితే వస్తామని చెప్పి వస్తారు. మొన్న అంటే ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు ఉన్నది, 19 నుంచి 24 వరకే కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే బోలెడన్ని వచ్చేవి. బట్ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మొత్తం రాష్ట్రం మరో 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ తాజాగా రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధమైంది. ఇంటికి గ్యాసు, బళ్లకు గ్యాసు ఇవ్వటానికి దీనికి సంబంధించి 500 ఇంటెగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు పెడతా ఉన్నారంట. ఇది అంటే మనం చూడొచ్చు, ఒకవైపు చంద్రబాబు నాయుడు పరిపాలన మీద శ్రద్ధ పెడతా ఉన్నాడు, మరోవైపు నారా లోకేష్ పెట్టుబడులు ఎలా తీసుకురావాలి దీని మీద ఆయన గతంలో మనం గుర్తు చేసుకోవచ్చు. గతంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే 1996 నుంచి 2004 వరకు మొత్తం ప్రతి కంపెనీ గడపెక్కి ఆయన కంపెనీలు ఇక్కడికి రావాలని ఆహ్వానించారు. ఆ పాత్ర ఇప్పుడు లోకేష్ గారు పోషిస్తూ ఉన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ల్యాబ్స్ ఉంటే అక్కడ తానున్నానంటూ తన ఉనికిని చాటుతా ఉన్నారు. శాంతి భద్రతల ఇష్యూలో కొంత ఫెయిల్యూర్ కనపడంగానే పవన్ కళ్యాణ్ గారు దాన్ని రెక్టిఫై చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇక్కడ ప్రతిపక్షానికి కూడా విమర్శించే ఒక స్కోప్ లేకుండా చేసేసాడు. అది వాస్తవానికి అది గమనించాలి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం తాము ప్రభుత్వం చేసే తప్పును ఎత్తి చూపే అవకాశం కూడా ఇవ్వకుండా, తాము ఈ తప్పు ఇక్కడ అలసత్వం ఉందని తమను తామే నిందించుకుని తమను తామే కరెక్ట్ చేసుకునే ఒక మెకానిజంని పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. అలాగే పల్లెలు పట్టుగొమ్మలన్నారు. సో పల్లెలన్నీ కూడా ఎట్లా తయారైనా మనం చూస్తూ ఉన్నాం. గతుకుల రోడ్లు, విపరీతమైన ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. వాటన్నింటినీ సార్ట్అవుట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి కల్పన కావచ్చు, రోడ్ల నిర్మాణం కావచ్చు, చెరువుల నిర్మాణం కావచ్చు, అలాగే గ్రామాల్లో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన చూస్తున్నారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, ఈ లోకేష్ ఇటు అంటే త్రిమూర్తుల పరిపాలన జరుగుతుందని చెప్పాలి ఇక్కడ. సో ఓవరాల్గా చూస్తే కనుక సిబిజీ ప్లాంట్ల ఏర్పాటు అయితే జరుగుతుంది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దాం. పర్యావరణ అనుకూలం, మనం తెలిసిందే, గ్యాస్ ద్వారా అంటే డీజిల్ వీటన్నింటిని త్వరలో నిషేధించబోతున్నారు. పెట్రోల్ అయితే ఉంటుంది కొంతకాలం తర్వాత. ఒకటేమో గ్యాస్ వాడకం, రెండేమో ఎలక్ట్రికల్ వాడకం. సో ఎలక్ట్రిక్ కార్లు, గ్యాస్ కార్లు, ఇవి రెండే చూడబోతున్నాం భవిష్యత్తులో మనం. సో దానికోసంగా ముందస్తుగా ప్రణాళికల్లో భాగంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. పర్యావరణ అనుకూలం, కర్బన ఉద్గారాల తగ్గింపు, డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా వాడకం, సిబిజీ ఉత్పత్తికి వరిగడ్డి, సోయా చెత్త, చెరకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడ వంటి వాటి వినియోగం, ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుద్దట. చాలా గొప్ప టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మనకి కాలుష్యం ఉండదు, అలాగే కాలుష్యం ఉండదు, సహజ వనరులను మనం సద్వినియోగం చేసుకోవడం ఉంటుంది అనమాట. శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిబిజీ అని పిలుస్తారు. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ ఉంటుంది. సో ఇంధనంతో పాటు ఈ ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు కూడా వస్తాయట. వీటి వాడకంతో నేలలు సారవంతం అవుతాయి. అంటే ఉభయ ప్రయోజనకరం ఇది. ఇలాంటి ప్రాజెక్టును రిలయన్స్ మన దగ్గర 65,000 కోట్లతో పెడుతోంది. ఇక్కడ వచ్చే ఎరువులు కూడా నేల క్షీణతను తగ్గించి మెరుగైన దిగుబడులు అందిస్తాయి. మొత్తం మీద అయితే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పాలి. 65,000 కోట్లు. ఒకవైపు టాటా ఏం చేస్తుంది, 20 హోటళ్ల పర్యాటక అభివృద్ధికి 20 చోట్ల హోటళ్లు. ఒక నివేదిక ప్రకారం ఏం చెప్తున్నారంటే, ప్రతి చోట దాదాపు 10 రోజులు ఉండాల్సిన పర్యాటకులు ఒక్క రోజు మాత్రమే ఉంటున్నారంట. 2 లక్షల రూపాయలు స్పెండ్ చేయాల్సిన పర్యాటకులు 50,000 మాత్రమే స్పెండ్ చేస్తున్నారంట నివేదికల ప్రకారం. సో మన దగ్గరికి నిజంగా వాళ్ళు ఒక వారం ఉండడానికి వస్తారు, కానీ హోటళ్ళు సరిగా లేక 2 రోజులకు కుదించుకుని వెళ్ళిపోతా ఉన్నారు.
అలాగే 2 లక్షలు వాళ్ళు ఉండుంటే 2 లక్షల రూపాయలు ఇక్కడ ఇక్కడ ఖర్చు పెడితే ప్రజలకు ఆదాయం వస్తుంది. సో అలాగా ఈ టాటా ఏం చెప్పిందంటే ఆ నివేదిక ఇచ్చి 20 హోటళ్లు పర్యాటక ప్రాంతాల్లో నెలకొల్పుతామని చెప్పేసి టాటా ముందుకు వచ్చింది. ఎటు చూసినా అటు పెట్టుబడులు వస్తున్నాయి, ఇటు కేంద్రం నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి, నిధులు. అమరావతికి 15,000 కోట్లు వచ్చినాయి. అమరావతి త్వరితగతిన పూర్తవుతోంది, పోలవరం పూర్తవుతోంది. ఓవరాల్గా ఈ స్టేట్ ప్రోగ్రెసివ్ అంటారు కదా, ఆ మాటకు తార్కాణంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది.